హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఆ వెనకాల దాక్కున్న పెద్ద మనిషి పేరు ప్రవీణ్. ప్రతి వీడియోకి అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఒక రిప్లై అని కామెంట్ పెట్టేది ఆడే. ప్రజెంట్ మేము వచ్చేసి నాంపల్లి స్టేషన్లో ఉన్నాం. ఈ వీకెండ్ మేము వచ్చేసి అరకు వ్యాలీ వనజంగి వెళ్దామని ప్లాన్ చేసాం. హైదరాబాద్ నుండి గోదావరి ట్రైన్కి విశాఖపట్నం వరకు వెళ్తున్నాం. మన గోదావరి వాళ్ళకి గౌతమి గోదావరి ట్రైన్ల కోసం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అన్నం పెడుతున్న అమ్మ లాంటి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎదురు చూస్తున్న అమ్మ దగ్గరికి చేరుస్తాయి. ఈ రెండు స్టేట్ల వాళ్ళకి ఇవి కేవలం ట్రైన్లు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. పదండి, స్టేషన్ లోపలికి వెళ్దాం. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నది, వెళ్ళి ఎక్కేద్దాం పదండి. ఈ గోదావరి ట్రైన్ హైదరాబాద్ డక్కన్ స్టేషన్ నుండి ఈవినింగ్ 5:05కి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5:55కి విశాఖపట్నం రీచ్ అవుతుంది. మాకు నిన్నటి వరకు 6 AC టికెట్స్ ఉన్నాయి. లక్కీగా ఈరోజు కన్ఫర్మ్ అయ్యాయి చార్ట్ ప్రిపేర్ అయ్యే టైంకి. మేమైతే మార్నింగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెద్ద రన్నింగ్ రేసే చేయాలి. ఎందుకంటే ఈ ట్రైను లాస్ట్ 3 days నుంచి 6:30, 6:20 అలా ఆ టైంకి వెళ్తుంది. మాకు మళ్ళీ వెంటనే 6:45కి కిరణ్ ట్రైన్కి అరకు వరకు టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ చూడాలి ఇది విశాఖపట్నం ఏ టైంకి రీచ్ అవుతుందో. మాకు కిరణ్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేస్తామో లేదో చూడాలి. వరంగల్ రైల్వే స్టేషన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టేసి తినేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి 5:20 అయింది. దువ్వాడ స్టేషన్ వచ్చింది. ట్రైన్ వచ్చేసి కరెక్ట్ టైంకే వెళ్తుంది. ఇంకా మేము క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసి, అన్న మీరు డైరెక్ట్ బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చేయండి, మేము ఇంకా ట్రైన్లో వచ్చేస్తామని చెప్పాము. మేమైతే ప్లాన్ బి కింద క్యాబ్ పెట్టుకున్నాము, ఒకవేళ ట్రైన్ మిస్ అయితే కార్లో వెళ్దామని చెప్పేసి. మోస్ట్లీ మాకు వచ్చేసి ట్రైన్లో వెళ్దామనే ఉన్నది అందరికీ, ఎందుకంటే ట్రైన్ జర్నీ ఆ రూట్లో ఆ థ్రిల్లింగే వేరేగా ఉంటుంది. సో అందుకనే మేము ట్రైన్కి టికెట్స్ తీసాము. ఒకవేళ మిస్ అవుతే క్యాబ్లో వెళ్దామని చెప్పేసి క్యాబ్ కూడా రెడీగా పెట్టుకున్నాం ప్లాన్ బి కింద. ఈ ట్రైన్ వచ్చేసి వాళ్ళ కరెక్ట్ టైంకే వెళ్తుంది. సో ఇంకా మేము వచ్చేసి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం. ప్రజెంట్ మనం వచ్చేసి విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఉన్నాము. ఈ కిరణ్ ఎక్స్ప్రెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ మీదుగా వస్తుంది. అంగోండి చూడండి, ట్రైన్ పెట్టేస్తున్నాడు. పదండి మనం కూడా వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కేద్దాం. ఈ ట్రైన్ నెంబర్ 08551. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని స్టార్ట్ అయ్యి ఛత్తీస్గఢ్లోనే ఉన్న కిరణ్ వరకు వెళ్తుంది. ఈ ట్రైన్ 6:45కి మార్నింగ్ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ 11:05కి అరకు రీచ్ అవుతుంది. విశాఖపట్నం నుండి అరకుకి వెళ్ళడానికి 4 to 5 hours పడుతుంది ట్రైన్లో. ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 130 kilometers ఉంటుంది. విశాఖపట్నంలోనే వెదర్ ఈ రేంజ్లో ఉంది, ఇంకా అరకులో ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. విశాఖపట్నం నుండి అరకు ట్రైన్ జర్నీ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా వెస్ట్రన్ ఘాట్స్ నుండి ఆ టన్నల్స్ మధ్యలోంచి ట్రావెల్ చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది జర్నీ. ఆ నేచర్ని, అలా వాటర్ ఫాల్స్ని చూస్తూ మనల్ని మనమే మర్చిపోతాం. అంత బాగుంటుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్కి 2 స్లీపర్ కోచ్లు, సెకండ్ సిట్టింగ్ ఒక 3 కోచ్లు, విస్డాడమ్ కోచ్లు ఒక 2 ఉంటాయి. మేము విస్డాడమ్ కోచ్కి టికెట్స్ బుక్ చేసాం, కానీ అవి వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయాయి, కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా సెకండ్ సిట్టింగ్లోనే ట్రావెల్ చేసాము. మేమైతే విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్ వరకు ట్రావెల్ చేసాము. ఎస్కోట్ దాటిన తర్వాత నుంచి లొకేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఈ ట్రైన్ రూట్ మొత్తం కొండల మధ్యలో నుంచే ఉంటుంది. విశాఖపట్నం నుంచి అరకు బై రోడ్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. 2 times అరకు వెళ్ళాం, కానీ బై రోడ్డే వెళ్ళాను. ఈ ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది. అలా టన్నల్స్ మధ్య నుంచి, కొండల మధ్య నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది, నేచర్కి దగ్గరగా. ఈ రైల్వే రూట్ వచ్చేసి కొత్త వలస కిలండోర్ రైల్వే రూటు. ఈ రూట్ 1966, 1967లో కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తయింది. జపాన్ వారి ఆర్థిక సాయంతో ఈ రైల్వే రూట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రైల్వే రూట్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఐరన్ ఓర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. విశాఖపట్నంలోనే ఉన్న పోర్ట్కి, అలాగే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ని సప్లై చేయడానికి.
ఇది ఈ రైల్వే రూట్ వచ్చేసి మొత్తం 3 స్టేట్స్ నుంచి వెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్లో మోస్ట్ ఆఫ్ ది రైల్వే రూట్ ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఒడిస్సాలో ఉంటుంది. చూడండి కరువులో ట్రైన్ ఇంజిన్ ఎలా కనబడుతుందో. ఇప్పుడే ఎస్కోట స్టేషన్ క్రాస్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి అన్ని వ్యూస్ అన్ని స్టార్ట్ అవుతాయి. మీరు మాక్సిమం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు రైట్ సైడ్ కూర్చోడానికి ట్రై చేయండి. రైట్ సైడ్ నుంచి వ్యూస్ అన్ని చాలా బాగా కనబడతాయి. ఇక్కడ నుంచి అన్ని వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి. వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ట్రైన్ బొడ్డవర స్టేషన్ రీచ్ అయింది. టైం వచ్చేసి 8:28 అయింది. ఒక 10 మినిట్స్ డిలే ఉన్నది అంతే. ట్రైన్ మాత్రం ఎక్కడ ఆపట్లేదు, కరెక్ట్గా తీసుకెళ్తున్నాడు. మీరు అయితే వచ్చే స్టేషన్లో అయితే ఎక్కడ కిందకి దిక్కండి. దిగితే ఎక్కడానికి ఉండదు, అన్నీ 1 మినిట్ స్టాపే ఉంటాయి. ఎక్కడైనా మీరు కిందకి దిగిన తర్వాత ట్రైన్ మూవ్ అయిపోతే ఇంక అంతే, బిస్కెటే అవుతుంది. సో ఎవరు కిందకి దిక్కండి వెళ్ళేటప్పుడు. వీటి స్టేషన్ మొత్తం చూడండి, మొత్తం కర్వ్ షేప్లో ఉంది. ఈ స్టేషన్ వచ్చేసి మనకి చాలా మూవీస్లో వస్తుంది. అలాగే అరకులో వచ్చేసి చాలా మూవీస్ షూటింగ్ చేశారు. నాకైతే ఈ లొకేషన్స్ చూస్తుంటే మనసంతా నువ్వేలోనే. ఈ సినిమాలో 2 సాంగుల్లో మొత్తం ఈ లొకేషన్స్ అన్నీ కనబడతాయి. ఒకటేమో తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే నా వంక, ఆ సాంగ్లో ఒకటి చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా. ఆ సాంగ్స్లో ఈ మొత్తం లొకేషన్స్, అరకులో ఉన్న మొత్తం బ్యూటిఫుల్స్ లొకేషన్స్ అన్నీ కనబడతాయి. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ తెగ చూసేవాడిని. ఈ రైల్వే రూట్ మొత్తం వచ్చేసి 500 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం 58 టర్నల్స్ ఉంటాయి. దీన్ని మొత్తం ఇప్పుడు డబులింగ్ చేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా డబులింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. కొత్త టర్నల్స్ తవ్వుతున్నారు. వన్స్ ఈ డబులింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతే ఎక్స్ట్రా ట్రైన్లు నడపడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే టూరిజం కూడా డెవలప్ అవుతుంది.
అబ్బా చూడండి మొత్తం మా వ్యాలీ వ్యూ చూడండి మొత్తం ఎలా ఉందో, మొత్తం కొండల మధ్య నుంచి అలా లోయలో ఈ పైన ఏమో రైల్వే ట్రాక్, అలా ఈ కర్వ్ నుంచి అలా ట్రైన్ తిరుగుతూ ఆ వ్యూస్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రైన్ జర్నీ చేయండి. ట్రైన్లోంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి గూడ్స్ ట్రైన్ అయితే క్రాసింగ్ ఆపేశాడు. మన ట్రైన్ వెళ్ళిన తర్వాత ఈ గూడ్స్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయితే తిరిగే గూడ్స్ ట్రైన్లకి ప్రతి గూడ్స్ ట్రైన్కి మ్యాక్సిమం 3 లోకోమోటివ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో ఆ లోడ్ని పుల్ చేయాలంటే గ్యారంటీ 3 లోకోమోటివ్స్ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని ట్రైన్లు విత్ 3 లోకోమోటివ్స్తో రన్ అవుతూ ఉంటాయి.
ట్రైన్ వచ్చేసి చీమిడిపల్లి స్టేషన్ రీచ్ అయింది. కరెక్ట్ టైం వచ్చేసి 9:48 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ డిలేతో నడుస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టేషనే మనకు వచ్చేసి బొర్రా గుహలు. ఇంకా మనం బొర్రా గుహల్లో దిగిపోతాం. బొర్రా గుహస్ దగ్గర దిగిపోయి ఇంకా అక్కడ నుంచి మనకి క్యాబ్ రెడీగా ఉన్నది. మీరు ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకోకపోతే, అడ్వాన్స్గా క్యాబ్ ఎవరైనా బుక్ చేసుకోకపోతే బొర్రా కేవ్స్ దగ్గర చాలామంది ఉంటారు. మీరు దిగే టైంకి మీరు కావాలంటే అక్కడ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నన్ను అడిగితే ముందే మీకు ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు తెలిసిన ఉంటే ముందే మీరు బుక్ చేసుకోవడం బెస్ట్. బుర్రా గుహలో స్టేషన్ కూడా వచ్చేసింది. మనం ఇక్కడే దిగిపోవాలి. ఇంకా దిగిన తర్వాత బయట మనకి క్యాబ్ రెడీగా ఉన్నది. దిగిన వెంటనే ఇంకా క్యాబ్ ఎక్కేసి అక్కడ నుంచి బుర్రా గుహలో వెళ్దాం. వీడియో మొత్తం చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ మొత్తం అరకులో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ పార్ట్ బై పార్ట్ వస్తాయి. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్.